జగన్మోహన్ రెడ్డిని మించిన తోపు లీడర్ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకెవడు లేడా? నిజంగా ఆ స్థాయి లీడరా? మరి అలాంటి డిఫీట్ ఎందుకొచ్చింది? ఇవన్నీ ఒకసారి అనలైజ్ చేద్దాం ఈరోజు. చాలామంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్స్ చాలా తక్కువగా ఉంటారని. బట్ కొన్ని రకాలుగా నిజం, కొన్ని రకాలుగా అబద్ధం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న అత్యంత బలం వాళ్ళ నాన్న. రాజశేఖర్ రెడ్డి కొడుకవ్వడం అనేది ఒక అత్యంత బలమైన విషయం. ఇంకోటి కాంగ్రెస్‌కి ఎగనెస్ట్ ఎళ్ళడం. యాక్చువల్‌గా ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ తరపున మాట్లాడాల్సి వస్తే కనుక కాంగ్రెస్‌కి ఎగనెస్ట్‌గా నిలబడిన అతి గొప్ప లీడర్ జగనే. కానీ ఏంటంటే, తర్వాత కాన్సిక్వెన్సెస్ అవన్నీ వేరు. ఇంకోటి వైఎస్ఆర్‌సీపీని పెట్టిన వెంటనే అంతమంది లీడర్స్ దాంట్లోకి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఓన్లీ రీజన్ కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో చచ్చిపోయింది. సో, ఖచ్చితంగా ఒక ఆల్టర్‌నేట్ కావాలి. కాంగ్రెస్ లీడర్స్‌కి ఆల్టర్‌నేట్ ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ. సో, కాంగ్రెస్ లీడర్స్ అందరూ షిఫ్ట్ అయ్యారు. అలాగే ఓట్ బ్యాంక్. జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆయన సొంత కమ్యూనిటీ అనేది ఒక స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ అయితే, బడుగు బలహీన వర్గాల్లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎస్పెషల్లీ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ ఈ అబోవ్ లోయర్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లెవెల్ వీటన్నిటిలోనూ ఆయనకున్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సో, ఇవన్నీ ఆయన అడ్వాంటేజెస్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన ఎటువంటి ఎడ్యుకేటెడ్ ఓట్ పర్సెంటేజ్‌ని 1% కూడా మోల్డ్ చేసుకోలేకపోయారు. సో, ఇది ఆయనకున్న అతిపెద్ద డిసడ్వాంటేజ్. ఇంకోటి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన తర్వాత అది ట్రోల్ పేజెస్‌కి ఎక్కువ హెల్ప్ అవుతుంది తప్ప, పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవ్వట్లేదు. సో, ఇది కూడా అతిపెద్ద డిసడ్వాంటేజే. చెప్పాలనుకున్న పాయింట్‌ని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పరు. దాన్ని ఎగ్జాంప్లిఫైడ్ చేసే విధానం వల్ల అది ఎళ్ళాల్సిన డైరెక్షన్‌లో కాకుండా వేరే డైరెక్షన్‌లో ఎళ్తుంది. అండ్ కొంచెం వ్యవస్థల మీద కూడా పట్టు తక్కువ. ఇవే ఆయనకున్న డిసడ్వాంటేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక పూర్తి స్థాయిలో అసలు వైఎస్ఆర్‌సీపీకి ఉన్న బలాలు, బలహీనతల గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు కనుక ఇష్టం ఉంటే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ జై వైఎస్ఆర్‌సీపీ అని చెప్పి కామెంట్ చేయండి.